పార్ట్ 1కి కంటిన్యూగా ఈ వీడియో పార్ట్ 2 అండి. ఈరోజు ఉదయాన్నే రమ్మన్నారు, ఉదయం గంటలకి. నిన్న నైట్ లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పెయింటరు ఆంజనేయ స్వామి కళ్ళు, చెప్పులు, చేతిలో శ్రీరామ అని రాశారు. తర్వాత పూజ చేసి ఇక్కడి నుంచి బొమ్మను పంపించడం వీళ్ళకి ఆచారం లాంటిదన్నమాట. అందుకని పూజా సామాగ్రి తీసుకురమ్మన్నారు మమ్మల్ని. పూజా సామాగ్రి తీసుకొచ్చాము. ఈయన ఈ బొమ్మ తయారు చేసింది ఇతనే. ఇక్కడ ఈ బొమ్మే కాదు, అన్ని రకాల బొమ్మలు చేస్తుంటారు. ఈయన ఓనర్ అనమాట. ఈయన పూజ చేసి ఇక్కడ నుంచి బొమ్మని పంపిస్తారు. పసుపు, కుంకుమ, టెంకాయ, కర్పూరం, కడ్డీలు అవన్నీ చేసి పూజ చేసి పంపిస్తారనమాట. కళ్ళు, నామము చాలా చక్కగా పెట్టారు. జంజం మాత్రం ఇప్పుడు క్రేన్ వేసి తీసుకుపోతారు ఇక్కడి నుంచి. అందుకని డెలివరీ చేసిన దగ్గర గుడి దగ్గర పెడతామని చెప్పారు. అందుకని బెల్ట్ వేయాలన్నమాట నడుముకి. అందుకని జంజం మాత్రం వేయలేదు, మిగతాదంతా వేశారు. ఇప్పుడు క్రేన్ తీసుకొస్తారు. ఇదండి, ఇదే క్రేను. ఆ స్వామికి నడుము దగ్గర దుప్పటి వేసి, అంటే పెయింట్ పోకుండా ఏం డ్యామేజ్ కాకుండా బెడ్షీట్ ఒకటి వేసి బెల్ట్ కట్టారు. ఇది క్రేను. బెల్ట్ కట్టి ఇప్పుడు స్లోగా లిఫ్ట్ చేస్తారు స్వామిని. చాలా వెయిట్ ఉంటుంది, అందుకని క్రేన్ తీసుకొచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే క్రేన్తో లిఫ్ట్ చేయడమే ఈజీ అనమాట. మనుషులు లిఫ్ట్ చేయలేరు, ఎలాగని చేతులు అలాగా పట్టుకుంటారు, అన్నీ డ్యామేజ్ అవుతాయి. అందుకని క్రేన్తో అయితే నడుము దగ్గర మాత్రమే బెడ్షీట్ వేసి బెల్ట్ కట్టేసి లిఫ్ట్ చేస్తారు. ఇదిగోండి, లిఫ్ట్ చేశారు. కింద గోతం పట్లు, న్యూస్ పేపర్స్ వేసి బండ పోసారనమాట. అవి అలాగే స్టిక్ అయిపోయాయి, అవి రిమూవ్ చేస్తున్నారు. చాలా గట్టిగా స్టిక్ అయిపోయినట్టున్నాయి. ఓకే, రిమూవ్ అయిపోయాయి. ఆ బ్యాక్ సైడ్ ఆటో ట్రక్ ఉంది, దాంట్లో స్వామివారిని పెడతారు. చాలా పెద్ద క్రేన్ ఇది. ఓకే, మన పని పూర్తయినట్టుంది వాళ్ళది. డైరెక్ట్గా ఆటోలో పెట్టకుండా, అంటే గతుకులో పడినప్పుడు డ్యామేజ్ కాకుండా ఉండేదానికి పొట్టు బస్తాల్లో ప్లాస్టిక్ బస్తాల్లో పొట్టు వేసి అక్కడ ముందు ఆటోలో ప్లేస్ చేస్తారు, ట్రక్లో. ఇదిగోండి, అవే బస్తాలు, పొట్టు బస్తాలు. ముందు స్వామివారి కింద పెట్టేస్తారు వాటిని, అంటే గతుకులో పడినప్పుడు బొమ్మ అటు ఇటు కదలకుండా, డ్యామేజ్ కాకుండా. ఆ బస్తాలు పెట్టి బస్తాల మీద స్వామివారిని ప్లేస్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా అది ఆ ట్రక్కుకి ఆనుకోకుండా బ్యాక్ సైడ్ కూడా బస్తాలు పెడతారు. క్రేన్ వాయిల్ పని అయిపోయింది, తీసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా స్వామివారికి ఇదిగోండి ఇలాగా బ్యాక్ సైడ్ కూడా వేసి టై చేసేసారు ట్రక్లో. ఇప్పుడు ట్రక్ బయలుదేరింది. ఇదండి, మన గుడి దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకో క్రేన్ ఏర్పాటు చేశారు ఇక్కడ గుడి దగ్గర. ఈ క్రేను ఈ విధంగా మళ్ళీ ఆ బెడ్షీట్స్, ఆ బెల్ట్ వేసేసి ఇక్కడ కూడా ఈ క్రేన్తోనే లిఫ్ట్ చేసి అక్కడ మనం కింద అరుగులా కట్టించున్నాము స్వామివారికి. అరుగు మీద ప్లేస్ చేస్తారు. చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఇంకో క్రేన్ అరేంజ్ చేయడం జరిగింది. స్వామివారిని లిఫ్ట్ చేశారు. కరెక్ట్గా ప్లేస్ చేయాలి, అది రొటేట్ అయిపోతూ ఉంది స్వామివారు విగ్రహము. పక్కనే ఆ అరుగు ఉంది కదండి, అరుగు పైన సిమెంటు వేసి, అంటే ఒకేసారి అరుగు మీద పెట్టేటప్పుడు సిమెంటు వేసి పెట్టడం వల్ల ఆ విగ్రహం స్టిక్ అయిపోతుంది.
ఆ సిమెంట్ అంతా పోసేస్తున్నారు. ఇప్పుడు స్వామివారి విగ్రహాన్ని క్రేన్తో స్లోగా అంటే కరెక్ట్ పొజిషన్ చూసుకొని ప్లేస్ చేస్తున్నారు. చాలా వెయిట్ అండి. అరౌండ్ 400 to 500 kgs వెయిట్ ఉంటుంది. అది ప్లేస్ చేస్తున్నారు వినాయకుడి గుడి పక్కనే. కొంచెం పొజిషన్లో బ్యాక్ సైడ్ ఎక్కువ గ్యాప్ ఉంది. బ్యాక్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంది. మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నారు. కొంచెం బ్యాక్ సైడ్కి జరపడానికి మళ్ళీ లిఫ్ట్ చేశారు. బ్యాక్కి చేరిపేసి కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్గా అటు ఇటు ఏం వంకర లేకుండా స్ట్రైట్గా పెట్టారనమాట. ఇప్పుడు తర్వాత దీనికి కాంక్రీట్ వేసి ప్లాస్టరింగ్ అంటే చుట్టూ గ్యాప్ ఉంది అడుగు పైన, దానికి ప్లాస్టరింగ్ చేసేస్తారు. స్వామివారిని పెట్టేశారండి. ఇప్పుడు క్రేన్ కూడా తర్వాత అరేంజ్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు. తర్వాత ఇప్పుడు మంచి టైం చూసుకొని పూజ చేసి స్వామివారిని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. స్వామివారికి పూజ చేసేసరికి నైట్ 11 అయిపోయింది. తమలపాకుల మాల కట్టి అన్ని పూజలు చేసిన తర్వాత ఈ టైం అయింది. ఇక్కడ స్వామివారికి జంజం అన్నీ నీట్గా వేసిన తర్వాత చిన్న టచ్అప్స్ ఉంటే పెయింట్ అంతా వేసారు. పెయింటర్ స్వామివారు పూర్తిగా తయారైపోయారు. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హనుమాన్.